మేషరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతూ ఉంది. వీరికి సిరుల వర్షం కురిపిస్తుంది. వీరికి కోట్ల ఖజానా లభిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త. మేషరాశి వారి జీవితంలోకి రాబోతున్న స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అష్టమ చంద్రస్థితి అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గామాత దర్శనం ద్వారా మనశ్శాంతి పొందుతారు. సమర్థతతో ముందుకు సాగితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు చక్కటి విజయాన్ని కూడా అందిస్తాయి. ఆర్థిక పరంగా ఉత్సాహకరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మీ మనోధైర్యం మీకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి మార్గాలను కలిగిస్తుంది. ఉద్యోగపరంగా శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉంటాయి. సంయమనం పాటించడం ద్వారా కుటుంబంలో అనుబంధాలు మెరుగవుతాయి. ఇష్ట దైవ ప్రార్థన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి, అంటే మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చక్కగా ఉండబోతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మేషరాశి వారు వ్యాపారంలో ఈ సమయంలో అపారమైనటువంటి విజయాన్ని పొందుతారు. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో సిరుల వర్షం కురవబోతోంది. ఈ సంవత్సరం ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు మరియు ఆర్థిక సంక్షోభం కూడా కనిపించదు. సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. తమ యొక్క కలలను నెరవేర్చుకోగలుగుతారు. మీరు మీ యొక్క లక్ష్యాలు మరియు ఆశల వైపు ప్రేరేపించబడతారు. అక్టోబర్ నెల బృహస్పతి 4వ ఇంటిలో సంచరించడం చేత మీ కష్టమైన పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చనున్నారు. ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందండి. మేషం వార్షిక రాశి ఫలాలు 2025 ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు ఆర్థికంగా బలంగా ఉంటారు. మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు. ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యం మెరుగవుతుంది. మీ మనసు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నం అవుతుంది. మీ మనసులో విపరీతమైన మరియు సానుకూల ఆలోచనలు వస్తాయి. స్నేహితులతో సయోధ్య ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ సంవత్సరం మీకు మీ యొక్క అన్నయ్య మద్దతు అనేది అధికంగా ఉంటుంది. శని 12వ ఇంటి గుండా సంచరించడం చాలా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారు ప్రతి మంగళవారం హనుమాన్ జీని ఆరాధించండి మరియు హనుమాన్ చాలీసా పఠించినా కూడా వీరికి మేలు జరుగుతుంది. అందరి ద్వారా సానుకూల ఫలితాలు అయితే పొందుతారు. మీ సమస్యలన్నీ కూడా తొలగుతాయి. దుష్ప్రభావాలు నివారణకు దానాలు చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా చాలా మంచి చక్కటి అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి. 11వ ఇంటి నుండి రాహువు సంచారం కారణంగా భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం చివరిలో మీరు వివిధ వనరుల నుండి తగిన ద్రవ్య లాభాలను పొందుతారు. ఈ కాలం మీరు ఇంక్రిమెంట్ పొందవచ్చు లేదా మీరు నిలిచిపోయిన డబ్బును కూడా పొందవచ్చు. షేర్ మార్కెట్లతో అనుబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిలో మంచి డబ్బును పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు ఈ సంవత్సరం అపారమైన సంపదను సంపాదించవచ్చు. మీరు ఈ సమయం ఎటువంటి అనవసరమైన సవాళ్లను కూడా ఎదుర్కొనరు. మీరు మీ యొక్క పనిని సజావుగా మార్చడం అయితే సాధ్యపడుతుంది. ఆటోమేటిక్గా మీ పనులన్నీ కూడా జరిగిపోతాయి. మంచి పేరైతే మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి.
ఈ మేషరాశి విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. దేవగురు బృహస్పతి యొక్క శుభం దర్శనం మీ యొక్క వృత్తికి కూడా మేలు చేస్తుంది. అదృష్టం మీకు మద్దతు అందిస్తుంది. జీవితంలో పురోగతి అనేది కనిపిస్తుంది. వ్యాపారం నెమ్మదిగా పురోగమిస్తుంది మరియు బాగా విదేశాలకు వెళ్లేందుకు కూడా అనేకమైన బంగారపు అవకాశాలు పొందుతారు. ఆఫీస్లో మీ పనికి కూడా మంచి గౌరవం లభించవచ్చు. మీరు ప్రతి పనిని కూడా అంకిత భావంతో చేసినట్లయితే మీరు ఖచ్చితంగా రివార్డ్ పొందుతారు. ఈ సంవత్సరం మీరు మీ యొక్క కెరియర్కు అపారమైన ప్రోత్సాహాన్ని ఇచ్చే అనేక మంచి అవకాశాలను పొందుతారు. అదే మీరు ఊహించని విషయం ఏమిటి అంటే మీ యొక్క ఆర్థిక జీవితంలో స్థిరత్వం. ప్రొఫెషనల్ అయితే మీరు ప్రజలలో గుర్తింపు పొందుతారు. బృహస్పతి మీ యొక్క విధి ద్వారా ప్రయాణిస్తుంది. మీ యొక్క పని ప్రశంసించబడుతుంది. బాస్ మీతో సంతోషంగా ఉంటారు మరియు మీ యొక్క యాజమాన్యానికి ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రతి దానిలోని మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, మేష రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము మేషరాశి వారి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచన చెయ్యరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడా కలుపుకొని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. ఈ లక్ష్యాలలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తుంటారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతుంటాయి. ఈ రాశి వారి శారీరకంగా మానసికంగా చాలా అదృష్టవంతులు, శక్తివంతులు కూడా. ఈ రాశి వారికి నిరంతర స్త్రీ సాంగత్యం అవసరం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారి రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలరు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ప్రాణహాని కూడా అధికంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరము. అయితే ఆవేశము తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.